శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆ అమ్మవారి దయ వల్ల అయితే మనకు జూలై 6వ తారీఖు నుంచి అయితే గుప్త నవరాత్రులు, వారాహిదేవి నవరాత్రులు అనేది ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతున్నాయి కదండి. అమ్మవారి ఒకవేళ ఫోటో ఉంటే ఎలా అంటే బొట్లు పెట్టుకోవాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తా చూడండి. ఇలానే పెట్టుకోవాలంటే ఏమీ లేదు, మన తృప్తి కోసం మనకు నచ్చినట్టుగా పెట్టుకుంటున్నాం, కానీ అలా ఏమీ లేదు. ఎలా పెట్టిన అమ్మవారు అయితే కరుణించుతారు, మన పైన అయితే ఉంటుంది ఎప్పుడు అమ్మవారి చూపు అనేది. నేను ఎలా పెట్టాను ఏంటి అనేది అయితే ఈ వీడియో చూపిస్తా చూడండి. ఒకవేళ మీ దగ్గర వారాహిదేవమ్మ ఫోటో లేకపోతే ఏం చేయాలని అడిగితే, ఇక్కడ లలితాదేవి ఫోటో ఉన్నా మనం లలితాదేవి ఫోటోకైనా పెట్టుకోవచ్చు. అంటే ఈ వారాహిదేవి అమ్మవారు ఎవరంటే లలితాదేవి స్వరూపురాలు కాబట్టి లలితాదేవి అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇన్కేస్ లలితాదేవి ఫోటో కూడా లేదు మా దగ్గర అనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి ఫోటో కూడా అయినా పెట్టుకోవచ్చు అండి. ఒకవేళ విగ్రహం కూడా వారాహిదేవి అమ్మవారిది లేకపోయినా లక్ష్మీదేవిని కానీ అమ్మవారి దుర్గమ్మదైనా పెట్టుకొని ఆ పూజలు అయితే పూజ చేసుకోవచ్చండి. కంపల్సరీగా అంటే అట్లా ఏమీ లేదండి, మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోతే ఇవైనా పెట్టుకోండి. అంటే లలితాదేవి కానీ లక్ష్మీదేవి కానీ అయినా పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర వారాహిదేవమ్మ పటము విగ్రహం రెండు ఉన్నాయి కాబట్టి నేను ఎలా అంటే బొట్లు ఎలా పెట్టాను ఏంటి అనేది ఇక్కడ నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇక్కడ మామూలుగా అనుకోవచ్చు ఏముంది బొట్లే కదా అందరు పెట్టినట్టనే, అలా ఏమీ కాదు. నేను అట్లానే ఏమీ పెట్టడం లేదు. నేను మామూలుగా ఎలా పెట్టుకుంటాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మామూలుగా చూపిస్తున్నా. అంటే మామూలుగా ఎవరికొరకు యూజ్ అవుతుంది కదా, ఇలా పెట్టుకోవాలి అలా పెట్టుకోవాలని. కొంతమందికి లేడీస్కు ఇంట్రెస్ట్ ఉంటుంది అమ్మవారిని ఇలా అలంకరించుకోవాలి అలా అలంకరించుకోవాలని. ఆ ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను. దీని మీద ఎలాంటి అంటే మామూలుగా నెగిటివ్గా తీసుకోవద్దని చెప్తున్నాను. ఇక్కడ నేనైతే గంధములో కొంచెం రోజు వాటర్ గంగాజలం అయితే కలుపుకున్నా, కొంచెం గంధం లిక్విడ్ లాగా. ఎందుకంటే పవిత్రంలాగా నేను భావించుతా. అంటే ఇట్లా గంధంలో కలుపుకొని మనం పటాలు తీసేటప్పుడైనా కలుపుకొని చేస్తే మనం మామూలుగా ఎవరంటే ఎవరు వస్తారు ఇళ్ళల్లోకి, మనం అది చెప్పలేం కదా. అలా అంటే నేను క్లీన్ చేసుకున్నప్పుడు ఇలా అయితే వేసుకుంటాను. ఇక్కడ తర్వాత గంధం బొట్లు అయితే నేను ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టుకొని నేను ఇక్కడ అగరబత్తి ఉంటుంది కదా, అక్కడ సైడు అమ్మవారికి ఇలా ఎక్కువ అంటే గంధము ఆ కుంకుమ బయటకు వచ్చింటాయి కదా సైడ్లకు అయితే నేను ఈ విధంగా నీట్గా అయితే చేసుకొని చుట్టూరు గంధం అయితే నేను ఇలా పెట్టుకుంటున్నా. అమ్మవారికి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా అయితే పెట్టుకోమని నేను చెప్పా కదా, ఇలా అలానే ఏం లేదు, మీకు నచ్చితేనే పెట్టుకోండి లేకపోతే ఏమీ లేదు. ఇలానే పెట్టుకోవాలని నేనైతే ఈ విధంగా అయితే పెట్టుకున్నాం. చుట్టూరు మళ్ళీ గంధము కుంకుమ పక్కకు. తర్వాత అలానే కొంచెము నేను విభూది బొట్లు కూడా అంటే అడ్డంగా ఇలా నామాల్లాగా 3 నామాల్లాగా తీసుకున్నానండి. తీసుకొని స్వామికి అంటే శివుడికి కన్ను ఉంటుంది కదా, అలా కన్ను రూపంలాగా వేసి మధ్యలో కుంకుమ పెట్టి మళ్ళీ అక్కడ కూడా సైడుకు గంధము ఇలా చేశానండి. తర్వాత అమ్మవారి ఫోటో అలా పెట్టుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని నా దగ్గర వారాహిదేవి అమ్మ విగ్రహం ఉంది కాబట్టి నేను ఇక్కడ గంధము కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. మీ దగ్గర ఒక లక్ష్మీదేవి ఉన్నా దుర్గమ్మదన్నా ఎవరిదన్నా అమ్మవారిది అయితే మీరు ఈ విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత నేను గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నానండి. పెట్టుకొని పూజలు అయితే నేను పెట్టుకున్నాను. చాలా బాగా అనిపించింది నాకు, చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ బొట్లు అంటే అమ్మవారు నిండుగా వారాహిదేవి పూజలో పెట్టుకొని ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. మీకు ఈ వీడియో అయితే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈ విధంగానే ఏం లేదు, మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోండి. నాకు ఇలా మంచిగా అనిపించిందని ఎవరో కొంతమంది అయినా ట్రై చేస్తారు కదా, ఇలా అమ్మవారికి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అని. నేనైతే అందుకే ఇక్కడ ఈ వీడియో అనేది తీశాను. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ అయితే ఒక లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇదండి ఈరోజు వీడియో. నేను ఇక్కడ అమ్మవారిని కూడా ఆల్రెడీ పూజలు అయితే పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుందో అమ్మవారు, చాలా బాగుంది. వారాహి దేవి అమ్మ
ఎంత చెప్పినా ఈమె గురించి తక్కువ. ఎందుకంటే మనకి ఎంత తీరని కోరికలున్నా ఈమెకు పూజ చేసుకుంటే ఎంత పెద్ద సమస్య ఉన్నా అయితే కంపల్సరీగా నెరవేరుతుందండి. పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ ఇయర్ వారాహిదేవి అని యాత్ర చేశారు. ఈ ఇయర్ ఆయనకు సక్సెస్ అయింది చూసారా. డిప్యూటీ సీఎంగా వచ్చాడు కదా ఏపీకి. అలానే ఇప్పుడు ఆయన మళ్ళీ అంటే అమ్మవారి దీక్ష తీసుకున్నాడు. ఆయనకంటే అక్కడే మనము అర్థం చేసుకోగలుగుతాము. అంటే అమ్మవారు ఎంత పవర్ఫుల్ వారాహిదేవి అమ్మవారు అనేది ఆయన చూస్తేనే అర్థమవుతుందా. ఇప్పుడు ఆయన దీక్ష కూడా తీసుకున్నాడు. అదే చెప్తున్న అమ్మవారు చాలా వెరీ వెరీ పవర్ఫుల్. ఎంత పెద్ద కోరికనైనా ఎంత పెద్ద సమస్యనైనా కంపల్సరీగా తీరుస్తుంది. వారాహిదేవి అమ్మవారిని అయితే ఒక్కసారైనా లాస్ట్ 3 days అయినా లేకుంటే 5 days అయినా కంపల్సరీ చేసుకోండి. వారాహిదేవి నవరాత్రులు అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే